మీ అందరినీ కూడా కలవడం అనేది. ఆలోచిస్తుంటే 77, 80 నా కాలేజ్ లెవెల్, 2024 చూస్తుంటే 44 ఏళ్ళు ఇట్టే పాస్ అయిపోయాను అనిపిస్తూ ఉంటారు అనమాట. తెలిసి తెలియకుండానది భగవంతుడిచ్చిన మనకి పెద్ద వరప్రసాదం ఏంటంటే చిన్న జ్ఞాపక శక్తి. అది ఒకసారి మనం రివైండ్ చేసుకుంటూ ఉంటాం. సో కాలేజ్కి వస్తున్నంత టైంలోని ఇక్కడ జరిగిన సంఘటనలు, ఇక్కడ జరిగిన విశేషాలు, విశ్లేషాలు అన్నీ తలుచుకుంటూ వచ్చాను. ముఖ్యంగా చెప్పాలంటే నేను ఇవాళ ఒక నటుడుగా ఉన్నాను అని అంటే దానికి నా క్లాస్మేట్స్ రంగారాం, జనార్దన్, రమేష్ కుమార్, గోవెల్, కాంతిలాల్, తర్వాత అనుకోకుండా ముగ్గురు ఈ ప్రపంచంలో లేరు, రఘువీర్, మల్లిక్. అండ్ నేను చాలా సరదాగా ఎక్కువ కామెడీ చేస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో. అందుకని అతని పేరు కేస్టు ముఖర్జీ అని పెట్టాం. వీళ్ళందరూ నాలో ఫస్ట్ అసలు ఏదో ఒక కాలేజ్ డ్రామా చేసినప్పుడు నాలో ఒక విత్తనం వేశారనమాట, ఎందుకు యాక్టర్ అవ్వకూడదని. సో ఆ టైంలో అప్పుడే అమితాబ్ బచ్చన్ గారు రావడం, వారిని చూసి ఇన్స్పైర్ అవ్వడం, వారిని ఒక గురువుగా, మానసిక గురువుగా నేను వారిని స్వీకరించి ఈ సినిమా ప్రస్తావన జరిగింది. ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇవాళ నేను నటుడిని అయ్యాను అంటే వీళ్ళందరికీ చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. సో ఈ సందర్భంగా అంటే వాళ్ళకి పర్సనల్గా చాలాసార్లు చెప్పాను, బట్ సభాముఖంగా టెలివిజన్ ద్వారా కూడా వాళ్ళందరికీ థ్యాంక్ యూ.